రైతు సోదరులకు నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసి మనం బూర్దిపాడి గ్రామం, మానపాడు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఈరోజు వచ్చేసి మనం ఉన్నటువంటి ఈ తోట వచ్చేసి తిమ్మప్ప గారి పొలం. ఇది 2 ఎకరాల పొలం. ఇది ఈ సీడ్ వచ్చేసి ఈ వెరైటీ వచ్చేసి మన నూజివీడు సీడ్స్ వారి ఉజ్వల్ PRG 36 అనే వెరైటీ. ఇది ఈ సంవత్సరం ఈయనకి రైతుకి కొత్త ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీ గురించి మీరు ఎందుకు చూడాలి, ఎందుకు దీంట్లో ఏం నచ్చింది, దీంట్లో స్పెషల్ ఏముందంటే మనకి ఈ ఉజ్వల్ సీడ్స్ PRG 36 వెరైటీ వచ్చేసి మధ్యస్థ రకాలలో వేసుకున్నటువంటి రైతు సోదరులకు ఇదొక గొప్ప అధిక దిగుబడిని సాధిస్తూ, ప్లస్ మళ్ళీ ఇంకొకటి రైతుకి అధికంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాలకు కానివ్వండి, అధిక తుఫాన్ ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం. దాదాపు అంటే 70 నుంచి 85 రోజుల మధ్యలో వర్షాలు మనకి ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరము. దీంట్లో మనకి ఈ మధ్యస్థ రకాలలో అధిక కలరు, అధిక రంగుని కలిగి ఉండి, ఈ విధంగా ఇప్పుడు ఈ టైంలో కూడా దాదాపు కంటే ఇప్పుడు ఈరోజు వచ్చి డేట్ వచ్చేసి కూడా మనకు December 31 అండి. ఈరోజు వచ్చేసి 2020 సంవత్సరం లాస్ట్. ఇక్కడ చూడండి, ఈ పొలం వచ్చేసి ఎక్కడ కూడా మీకు వైరస్ తెగులు కానీ ఎటువంటిది ఏం లేదు. మీకు ఇంకొకటి దీంట్లో విషయం నచ్చినది ఏంటంటే రైతు సోదరులు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, కాపు కూడా చక్కటి కాపు ఉంది. ఇక్కడ సైజు అట్లే ఉంది, సైజు. ప్లస్ ఇక్కడ మొక్కలు చూడండి, మొక్క ఆల్రెడీ ఇక్కడ కాండం దగ్గర నుంచి కూడా మొక్క బలంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఎక్కడ కూడా మీరు చూడండి, ఈ వెరైటీలో వచ్చేసి కాయకులు కానీ పండుకులు కానీ ఎక్కడ అనేది లేదు. ఇక్కడ స్టెప్ కూడా అట్లే వచ్చింది. ఇక్కడ కలర్ షైనింగ్ కానీ ప్రతిదీ కూడా దీనిలో ఈ ఉజ్వల్ అనే వెరైటీలో చాలా రకాలుగా ఈ వాతావరణ పరిస్థితులు, ఈ తుఫాను ఇట్లా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ విధంగా ఉంది తోట. కంపల్సరిగా అధిక దిగుబడి సాధిస్తుంది ఈ వెరైటీ వచ్చేసి. రైతుకి ఎక్కడనేది కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ పురుగు కానివ్వండి, దోమ కానీ అన్నింటికి తట్టుకుంది. ఇది వచ్చేసి దాదాపు అంటే 2 ఎకరాల పొలం మీద వచ్చేసి చూడండి, ఎక్కడ ప్రతి చోటు కూడా స్టెప్ అట్లే ఉంది, కాపట్లే ఉంటుంది. చూడండి కదా, ఎక్కడైనా చూసుకోండి. దాదాపు అంటే ఎక్కడ రైతుకి కుళ్ళు పండనే లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. ఈ సీడ్స్ వచ్చేసి మన సాయిరామ్ సీడ్స్ శాంతినగర్లో దొరుకుతాయి. నూజివీడు వారి ఉజ్వల్. మీరు కావాలనుకుంటే ఈ తోట చూడడానికి మీకు కింద నెంబర్ ఇస్తాను, వచ్చి చూడాలనుకుంటే వారు కూడా ఈ తోట చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.